రవిప్రకాష్ గారు, ఈజ్ ఇట్ హైడ్రానా లేక బెటరానా? అబ్సల్యూట్లీ బెటర్ అండి. హైడ్రా చట్టానికి మిత్రువా లేక శత్రువా? తప్పనిసరిగా శత్రువు అండి. ఏ విధంగా అంటారు? చట్టంలో అసలు ఏంటి చర్చ ఏంటి? అసలు హైడ్రా అంటే ఏంటంటారు? అదే ఇప్పుడు చర్చనీయాంశం అవడం కారణం ఏంటంటే హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తోంది అంటారా? అలాగే విపక్షాల విమర్శ, వీళ్ళ వాదన ఎంతవరకు కరెక్ట్? ఏర్పాట్లో ఫార్మేషన్ చట్టబద్ధత ఉంటే చెప్పండి, మోతాదులో ఉన్నటువంటి ఔషధమా లేక ఇది విషమా? ఇది విషయం అండి. ఎందుకంటే మించింది, మోతాదు మించిపోయింది కాబట్టి. అలాగే కొన్ని చోట్ల నోటీసులు ఇస్తున్నారు, మరికొన్ని చోట్ల డైరెక్ట్ గా కూల్ చేస్తున్నారు. అసలు ఇదంతా న్యాయబద్ధమేనంటారా? కోర్టులో కేసులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మనం ఆలోచించాలి. అలాగే చెప్పండి, ఇది అసలు ఎవరికి లాభం? లాయర్లకా లేకుంటే పాలకులకా? కాలం నిర్ణయిస్తుంది. దీనికి న్యాయస్థానాలు అనుగ్రహిస్తాయా లేకుంటే ఆగ్రహిస్తాయంటారు? ఆగ్రహంతో అనుగ్రహిస్తాయి. ఏ విధమైన అనుగ్రహం ఇవ్వాలి, ఎవరికి అనుగ్రహం ఇవ్వాలో న్యాయస్థానాలు తెలుస్తాయి. ఎంతో పెద్ద నేరాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఎన్నో రోజులు విచారిస్తుంది న్యాయ వ్యవస్థ. అలాంటిది ఈ హైడ్రా విషయంలో మాత్రం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? నోటీస్ ఉన్నా కూడా ఎలాంటి పద్ధతిలో ప్రొసీడ్ అవ్వాలని రేపు తేలుతుంది కోర్టులో, హైకోర్టులో. హుసేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వ కట్టడాలపై ఎవరైనా కోర్టుకు వెళితే అప్పుడు పరిస్థితి ఏంటంటారు? మీరు ఎలా ఇచ్చారు పర్మిషన్, మీరు ఎలా తీసుకున్నారు, ఏం చేశారు, మీరు ఎంక్వైరీ చేయండి. కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకోండి. అప్పుడు మీరు డిసైడ్ చేయండి ఏం చేయాలో. అంటే ఇకపై ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఉండాలి అంటే కనుక అసలు బిల్డర్స్ ఏం చేయాలి? ఎవడైనా ఈరోజు జీవో వచ్చిన తర్వాత నుంచి ఎవడైనా కట్టడం మొదలు పెట్టాడు అనుకోండి,